గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం పేపర్ కోడ్ 8 అండ్ పేపర్ కోడ్ 10 ఈ రెండింటికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ఏపీఆర్పిఆర్ 1980 గురించి మనం చెప్పుకుందాం. పేపర్ కోడ్ 8కి సంబంధించి ఏపీఆర్పిఆర్ నుంచి 10 to 12 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. పేపర్ కోడ్ 10కి ఏపీఆర్పిఆర్ 1980 నుంచి 20 to 25 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ వెయిటేజ్ అన్ని కూడా మనం యాజ్ పర్ 2020 ఎగ్జామ్ పేపర్నే మనం తీసుకున్నాము. అంతకుముందు కూడా ఇలానే ఉంటాయి, కానీ కొంచెం వేరియేషన్స్ అనేవి ఉంటాయి వెయిటేజ్లో. మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నుంచి వస్తాయి. లాస్ట్ ఇయర్లో అయితే ప్రాబ్లమ్స్ అనేవి మనకి అడగలేదు, మొత్తం థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ రూల్స్ మాత్రమే అడిగారు. ఈ ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా అడగవచ్చు. ప్రాబ్లమ్స్ మీద వీడియో చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఆ వీడియో చేయలేకపోతున్నాను. సో అదర్ యూట్యూబ్ ఛానల్స్లో ప్రాబ్లమ్స్ మీద వీడియోస్ చాలా ఉన్నాయి. సో ఒకసారి ఆ వీడియోస్ కూడా మీరు చూసి ఎగ్జామ్కి వెళ్ళండి. ఇక్కడ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే రూల్ అండ్ అపెండిక్స్ మెన్షన్ ఇన్ ఆప్షన్స్. మ్యాక్సిమం క్వశ్చన్స్లో మనకి రూల్స్ అండ్ అపెండిక్సెస్ మాత్రమే మెన్షన్ చేసి ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా పేపర్ 10లో అడగడం జరుగుతుంది. థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అన్ని కూడా పేపర్ 8లో అడుగుతారు. పేపర్ 8లో మొత్తం కూడా రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నుంచి థియరీ బేస్డ్ క్వశ్చన్సే వచ్చినాయి లాస్ట్ ఇయర్ కూడా. సో మనం క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ డిశ్చార్జ్ ఓవింగ్ to the abolition of his permanent post and is not opted for another post will be sanctioned dash అన్నాడు. అతన్ని మనం పర్మనెంట్ పోస్ట్ నుంచి తీసేసినట్లయితే ఆ తర్వాత వేరే పోస్ట్ ఇవ్వకుండా ఉన్నప్పుడు పెండింగ్లో పెట్టినప్పుడు మనకి ఏ పెన్షన్ అనేది ఇస్తారో అని అడిగాడు. కాంపన్సేషన్ పెన్షన్, కంపల్సరీ రిటైర్మెంట్ పెన్షన్, రిటైరింగ్ పెన్షన్, ఇన్వాలిడ్ పెన్షన్ అన్నాడు ఆప్షన్స్. దీనికి కూడా మనం ఏంటంటే రివైజ్డ్ పెన్షన్ రూల్స్ మొత్తం కూడా ఇండెక్స్ ద్వారానే వెళ్ళాలి. ఇండెక్స్ అనేది 2 pages ఉంటుంది రివైజ్డ్ పెన్షన్ రూల్స్లో. మనం ఒకసారి ఆ ఇండెక్స్ని చూసుకున్నట్లయితే క్లియర్గా మెన్షన్ చేసింది ఇక్కడ మనకి కాంపన్సేషన్ పెన్షన్ అనేది 38 రూల్ 69 పేజీలో ఉంది. 38 రూల్ కాంపన్సేషన్ పెన్షన్. ఇఫ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ డిశ్చార్జ్ ఓవింగ్ టు ద అబాలిషన్ ఆఫ్ హిస్ పర్మనెంట్ పోస్ట్ హీ షల్ అన్లెస్ ఈజ్ అపాయింటెడ్ to another post, the conditions which are deemed by the authority competent to discharge him to be at least equal to those of his own have the option. అంటే కింద చాలా ఆప్షన్స్ ఇచ్చాడు, మనకి కావాల్సింది మాత్రం కాంపన్సేషన్ పెన్షన్ అంటే ఏంటి అనేది కాబట్టి పైన మనకి క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఆన్సర్ అనేది కాంపన్సేషన్ పెన్షన్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద సబ్జెక్ట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ ప్రొవిజనల్ పెన్షన్ ఈజ్ డిస్కస్డ్ ఇన్ ది ఫాలోయింగ్ రూల్ ఆఫ్ ఏపీఆర్పిఆర్ 1980. మనకి రూల్స్ కానీ ఏవైనా అపెండిక్స్లు కానీ ఇచ్చినప్పుడు మనం ఆర్డర్లో వెళ్ళాలని కూడా చెప్పాను. 51, 52, 53, 54. రూల్ 51, రూల్ 53, 52, 53, 54 ఇలా వెళ్ళాలి కాబట్టి మనం ఇండెక్స్లోనే డైరెక్ట్గా రూల్స్ ఉన్నాయి కాబట్టి ఇండెక్స్ చూసుకున్నట్లయితే 51 ఏముంది, శాంక్షన్ ఆఫ్ యాంటిసిపేటరీ పెన్షన్ ఉంది. 52 ప్రొవిజనల్ పెన్షన్ వేర్ డిపార్ట్మెంటల్ ఆర్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ మే బి పెండింగ్ అని ఉంది. అంటే 52 అనేది మనకి ఆన్సర్ క్లియర్గా క్వశ్చన్స్లో కూడా అదే అడిగాడు కాబట్టి అదే అవుతుంది. ప్రొవిజనల్ పెన్షన్ ఈజ్ డిస్కస్డ్ అని అడిగాడు కాబట్టి సో రూల్ 52 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అండర్ విచ్ అథారిటీ ఆఫ్ ఏపీఆర్పిఆర్ 1980 రూల్స్ బి రిటైర్మెంట్ గ్రాట్యుటీ షల్ బి ల్యాబ్స్డ్ టు గవర్నమెంట్ అన్నాడు. ఇవి కూడా మనం ఆర్డర్లోనే చూసుకోవాలి. 45, 46, 47 నన్ ఆఫ్ ది అబవ్ ఇట్లా వెళ్ళాలి ఆర్డర్. సో మనం క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి 45 అమౌంట్ ఆఫ్ పెన్షన్ అని ఇచ్చాడు, 46 రిటైర్మెంట్ గ్రాట్యుటీ అని ఇచ్చాడు, 47 పర్సన్స్ టు హూమ్ గ్రాట్యుటీ ఈజ్ పేయబుల్ అని ఇచ్చాడు, 48 ల్యాబ్స్ ఆఫ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ. మనకు కావాల్సింది 48 కానీ ఆప్షన్స్లో 48 అనేది ఇవ్వలేదు. సో నన్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అండర్ విచ్ రూల్ ఆఫ్ ఏపీఆర్పిఆర్ 1980 ద పేమెంట్ ఫ్యామిలీ పెన్షన్ ఈజ్ అడ్మిసిబుల్ till life to mentally retarded son or daughter on the event of death of father and mother. ఇవి కూడా మనం ఏం చేయాలి, రూల్స్ ప్రకారమే వెళ్ళాలి. ఇండెక్స్లో 45, 46, 49 నన్ ఆఫ్ ది అబవ్ అని ఆప్షన్స్ చూసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ 45 సేమ్ అమౌంట్ ఆఫ్ పెన్షన్ అన్నాడు, 46 రిటైర్మెంట్ గ్రాట్యుటీ అన్నాడు, 49 నామినేషన్స్ అన్నాడు. ఇక్కడ 50లో ఏముంది, ఫ్యామిలీ పెన్షన్ అని ఉంది. వాడు ఇచ్చింది కూడా ఏంటి, ఒకవేళ పేరెంట్స్ కనుక చనిపోయినట్లయితే పిల్లలకి పెన్షన్ అనేది వస్తుంది. అంటే అది ఫ్యామిలీ పెన్షన్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఆప్షన్ అనేది
రూల్ 50 అవ్వాలి, కానీ మనకి అక్కడ లేదు కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యాజ్ పర్ ఏపీఆర్పిఆర్ 1980 రూల్స్ ద పీరియడ్ ఆఫ్ overstayal beyond the age of the superannuation in the case class 4 employees dealt with under which rule is అన్నాడు. ఇది కూడా మనకి రూల్స్ అన్ని కూడా మనం ఆర్డర్లో వెళ్ళాలి కాబట్టి రూల్ 42, 46, 50 నన్ ఆఫ్ ది అబోవ్ అనేది మన ఆర్డర్ అవుతుంది. రూల్ ఇండెక్స్లో కనుక రూల్స్ చూసుకున్నట్లయితే మనం 42 రూల్ ఏముంది, రిటైర్మెంట్ ఆన్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ సూపరాన్యుయేషన్ అని ఇచ్చాడు. అంటే మనకి కావాల్సింది కూడా సూపరాన్యుయేషన్, అటైనింగ్ ఏజ్ ఆఫ్ సూపరాన్యుయేషన్ అని అన్నాడు కాబట్టి సో మన ఆన్సర్ అనేది రూల్ 42 అవుతుంది డైరెక్ట్గా. విచ్ ఈస్ కరెక్ట్, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ టు అన్మ్యారీడ్ డాటర్స్ అన్నాడు. అన్మ్యారీడ్ డాటర్స్కి ఎప్పుడు ఫ్యామిలీ పెన్షన్ అనేది మనం ఇవ్వాలి అనేదాన్ని కరెక్ట్గా చూస్ చేసుకోమన్నాడు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే అన్మ్యారీడ్ డాటర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ అప్ టు 25 years ఆఫ్ ఏజ్, ఇది కరెక్టే అండి. బియాండ్ 25 years నో అదర్ ఫ్యామిలీ అండర్ కేటగిరీ 1 ఈజ్ అవైలబుల్. కేటగిరీ 1 అనేది మనకి ఆ బుక్లో మెన్షన్ చేసింది, ఆ బుక్లో వాళ్ళని చెక్ చేసుకుంటే ఎవరైనా అవైలబుల్గా ఉన్నారా లేదా అది కూడా చూసుకోవాలి. థర్డ్ది, టిల్ హర్ మ్యారేజ్ ఆర్ స్టార్ట్స్ ఎర్నింగ్ ఈక్వల్ టు ద మినిమం ఫ్యామిలీ పెన్షన్ యాజ్ ఫిక్స్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఫ్రమ్ టైమ్ టు టైం. అంటే మ్యారేజ్ అయిపోయే వరకు కానీ లేదా ఆమె ఆ ఫ్యామిలీ పెన్షన్ కన్నా ఎక్కువ అమౌంట్ సంపాదించేప్పుడు దాకా కానీ వస్తుందని చెప్తున్నారు. ఈ ఆన్సర్ వచ్చేసరికి ఆల్ ఆఫ్ ది అబోవ్ అండి. ఇది మొత్తం కూడా ఫ్యామిలీ పెన్షన్ అనే రూల్ 50లో ఫ్యామిలీ పెన్షన్ అనే దాన్ని కనుక మనం క్లియర్గా చూసుకున్నట్లయితే దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్ అనేది కింద 50లో ఇచ్చాడు. ఆ 50 అనే దాని ఫ్యామిలీ పెన్షన్ అనేది పూర్తిగా మనం చూసుకున్నట్లయితే దాని ఆన్సర్ అనేది మనకు దొరుకుతుంది. సో ప్రతిదీ కూడా మనం ఇండెక్స్ ద్వారానే వెళ్ళాలండి. పెన్షన్ రూల్స్లో మాత్రం ప్రాబ్లమ్స్ చేయలేకపోతున్నాను. ఆ ప్రాబ్లమ్స్ అనేవి అదర్ యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి, వాటిని చూసి మనం ప్రాక్టీస్ చేయండి. టైం కుదిరితే రేపు ఈవినింగ్లో పెడతాను, లేకపోతే మీరు దాని నుంచి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.